Subscribe to Color Frames. క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్స్ లో ఐపీఎల్ ట్రోఫీ ఒకటి. దీన్ని గెలవడం అంత సులభం కాదు. ప్రత్యర్థి జట్లను ఓడించి శిఖరాగ్ర స్థాయికి చేరితే కానీ ట్రోఫీ సొంతం కాదు. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా 5 టైటిళ్లను గెలుచుకున్నాయి. రోహిత్ 5 సార్లు టైటిల్ అందుకోగా ధోని సారథ్యంలో చెన్నై 5 సార్లు కప్ అందుకుంది. టైటిల్ గెలిచిన జట్టు కెప్టెన్ ట్రోఫీ అందుకుంటాడు. మరి ఆ కప్ ఎవరి దగ్గర ఉంటుంది? బీసీసీఐ ప్రతి సంవత్సరం ఛాంపియన్ జట్టుకు కొత్త ట్రోఫీని ఇస్తుందా అనే ప్రశ్న చాలా మంది అభిమానుల మదిలో తలెత్తుతుంది. ట్రోఫీని జట్టు యాజమాన్యం ఉంచుకుంటుందా లేక కెప్టెన్ వద్ద ఉంటుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కొత్త ట్రోఫీని ఇవ్వరు. ట్రోఫీని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి సీజన్ లో ఛాంపియన్ జట్టు పేరు ట్రోఫీ కింద భాగంలో కనబడుతుంది. అయితే మెటల్ స్టిక్కర్ తో గెలిచిన జట్టు పేరు ఉంటుంది. పోడియంపై ఇచ్చిన ట్రోఫీ ఒరిజినల్ కాదు. గెలిచిన ఆనందంలో ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడానికి ఐపీఎల్ ట్రోఫీ ప్రతిరూపం మాత్రమే ఇస్తారు. అసలు ట్రోఫీ బీసీసీఐ వద్ద మాత్రమే ఉంటుంది. ఐపీఎల్ ట్రోఫీ ధరను ఎన్నడూ వెల్లడించలేదు. కానీ ట్రోఫీ పూర్తిగా బంగారంతో తయారు చేస్తారని తెలుస్తోంది. అలా అయితే దీని ధర కోట్లలో ఉండటం ఖాయం. ఇక ట్రోఫీపై కొత్త ఛాంపియన్ పేరు రాయడానికి ఖాళీ లేనప్పుడు బీసీసీఐ కొత్త ట్రోఫీని తయారు చేయిస్తుంది. అప్పటి వరకు ఈ ట్రోఫీని వినియోగిస్తారు. 2008 నుంచి ప్రతి ఏడాది విజేత జట్టుకు ట్రోఫీని అందజేస్తున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఐపీఎల్ ట్రోఫీపై ఓ అందమైన డిజైన్ కనిపిస్తోంది. అది సంస్కృతంలో ఉండడమే కాక ఎంతో స్ఫూర్తిదాయకమైన సందేశం టైటిల్ పై కనిపిస్తోంది. యత్ర ప్రతిభ అవసర ప్రాప్నోతిహి అని కనిపిస్తోంది. సంస్కృత భాషలో ఉన్న ఈ పదాలకు ప్రతిభకు అవకాశం ఉన్న చోటు అని అర్థం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.